నమస్తే BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ఖరీనా చేసిన సీఎం జగన్. కోట ఎంపీటీసీ షేక్ మొబీన్ బాషా ఆధ్వర్యంలో దువ్వ ప్రార్థన జరిపిన ముస్లిం పెద్దలు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతివనం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా వైభవంగా జరిగిన ప్రారంభోత్సవం. నాయుడుపేట పట్టణంలో ఘనంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బదిలీ సన్మాన సభ. కార్యక్రమానికి హాజరైన డివిజన్ పరిధిలోని ట్రైనింగ్ డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు. విలేకరులపై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు విలేకరుల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలోని జామియా మసీద్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ఖరారు చేయడంతో కోట ఎంపీటీసీ షేక్ మొబీన్ బాషా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ పెద్దలు దువ్వా ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ షేక్ మొబీన్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలపై చూపిస్తున్న ప్రేమను రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకోవాలన్నారు. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరును ఖరారు చేయడం ఆనందంగా ఉందన్నారు. 2024 ముస్లిం మైనార్టీ అందరూ ఒకే తాటిపై ఉండి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ను గెలిపించుకోవాలని, గూడూరు ఎమ్మెల్యేగా మేరిగా మురళిని దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. చాలా మంచి వ్యక్తి, మృదు స్వభావి, పిలిస్తే పలికే వ్యక్తి, మన మైనార్టీల పట్ల జగనన్నలాగే ఎంతో అభిమానంగా ఉండే వ్యక్తి. ఆయన్ని కూడా మళ్ళీ గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి, అందులో మనందరి కృషి ఉండాలని చెప్పి ప్రతి ఒక్క మైనార్టీ సోదరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ గుర్తెరుక్కోండి, 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకు మంచి చేసే ఆయన ఎవరు? మనల్ని వెన్నుపోటు పొడిచేది ఎవరు? గుర్తుపెట్టుకోండి, మంచి చేసే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆయన్నే సపోర్ట్ చేయండి, ఆయన్నే తిరిగిగా సీఎంగా చేసుకోవాలని చెప్పి ఆ అల్లా ఆశీస్సులు మా జగన్మోహన్ అన్న మీద, మా ఖలీల్ భాయ్ మీద, నెల్లూరు నగర శాసనసభ్యులుగా ఎన్నుకోబడిన ఎండి ఖలీల్ అహ్మద్ భాయ్ గారి మీద, అలాగే మన నియోజకవర్గ అభ్యర్థిగా ఉన్న మేరిగా మురళన్న మీద నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ ఆ అల్లాని దువా చేసుకుంటున్నాము. ఎప్పుడు మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలి, మన పార్టీ మీద ఉండాలి. ఇంత చక్కటి అవకాశం ఇచ్చి నాకు అందరికీ సహకరించిన మా మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున ఈరోజు కోట జామియా మసీద్ ప్రాంగణం నందొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు ముస్లింల పట్ల ఎంత ప్రేమ అభిమానాలతో ఉంటారో మరొక్కసారి నిరూపించుకున్నందుకు, ఎలా అంటే నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా మైనార్టీ సోదరుడు ఎండి ఖలీల్ అహ్మద్ గారిని ఎన్నుకోవడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఆయన సామాజిక బాధ్యతగా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల ఎంత ప్రేమపూర్వకంగా ఆయన ఉంటున్నారో ఆయన చేసే చర్యల ద్వారానే మాకందరికీ అర్థమవుతుంది. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి ఒక్కరిని ఒక ఇంటికి పెద్ద బిడ్డలాగా ఉంటూ ఆయన మమ్మల్ని అందరినీ గమనించుకుంటూ పోతున్న విధానం ఈ 4.5 ఏళ్ల కాలంలో మనందరం చూసాము. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఆయన్నే సీఎంగా ఎన్నుకొని ఇంతకంటే ఎక్కువగా ఆయన సేవలు, ఆయన ప్రేమ మనం పొందాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మన జగనన్న మీద, మా రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఇంత ప్రేమాభిమానాలు గతంలో వాళ్ళ నాన్నగారు దివంగత మహానేత
వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల మీద చూపించారు. ఆ రోజున ఆయన ఇచ్చిన 4% రిజర్వేషన్ల ఫలితంగా ఈరోజు మన ముస్లింల జీవితాల్లో, మైనార్టీల జీవితాల్లో ఎంత గొప్పగా వెలుగులు నింపిందో ఒక్కసారి చూసుకుంటే, ఆ రిజర్వేషన్ల ఫలితంగా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది మెడికల్ సీట్లు సంపాదించి డాక్టర్లుగా ముస్లిం మైనార్టీ యువతీ యువకులు ఈరోజు బయటకు వస్తున్నారు. అలాగే కొన్ని లక్షల మంది మైనార్టీ యువతీ యువకులు ఇంజనీర్లుగా, గ్రాడ్యుయేట్లుగా బయటకు వచ్చి ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా మంచి స్థాయిలో ఉద్యోగాలు సంపాదించి వాళ్ళు మంచి ఉన్నత జీవన ప్రమాణాలని కలిగి ఉన్నారు. దాని ద్వారా ఆ కుటుంబాలన్నీ కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడంలో నిస్సంకోచంగా సందేహమే లేదు. అలాంటి గొప్ప నేత ఆయన ఎప్పుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీల గుండెల్లో ఉన్నారు. ఆయన చేసిన మేలుని ఏ ఒక్క మైనార్టీ కూడా మర్చిపోడు. అదే పందానికి కొనసాగిస్తూ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాన్నగారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల పట్ల ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి ఈ 4.5 సంవత్సర కాలంలో ఆయన పరిపాలనలో ముస్లింలకి చేసిన మేలు ఒకసారి చెప్తాను. ముందుగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ముస్లింలకు ఏం చేశారయ్యా అని అంటే, ఆయన ద్వారా లబ్ధి పొందింది కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముస్లింల కోసం ఖర్చు పెట్టింది ఎంత అనంటే కేవలం 2,500 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాడు. ఇదే ఈ 47 నెలల కాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు చేసిన మేలు ఒకసారి చెప్తానేనండి. ఆయన డీబీటీ ద్వారా 13,000 కోట్ల రూపాయలు, అలాగే విద్యా కానుక, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే ఆరోగ్యశ్రీ, ఇలాంటి ఇంకా ఎక్కువ పథకాల వల్ల ఇంకో 12,000 కోట్ల రూపాయలు. దీని ద్వారా ఈ 4 ఏళ్ల కాలంలో మైనార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేలు అక్షరాల 25,000 కోట్ల రూపాయలు. 2,500 కోట్లు ఎక్కడ, 25,000 కోట్లు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మేనకూరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సూలూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా అధునాతన హంగులతో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్, ఎర్రంశెట్టి పాలెం స్థానిక గ్రావెల్ రోడ్డును ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వైఎస్ఆర్ స్మృతివనం ఏర్పాటు చేసిన కట్టా సుధాకర్ రెడ్డిని ఆయన అభినందించారు. రానున్న ఎన్నికల్లో నాయకులంతా కలిసి కట్టుగా పనిచేసి పార్టీని విజయపథంలో నడిపించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీ మద్దిలి గురుమూర్తులు మాట్లాడారు. అదే రామచంద్రారెడ్డి గారు ఈ
राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयं वै श्रवणाय कुर्महे शुभस्पति ओमाहस्तिविषनेतृतो विश्वे देवासागत दाश्वांसो दाजुषस्तुरं विश्वे देवासो अस्रिध ये हि माय सशक्रमुतरस्य कदिन्द्रो वसुदै ఇంకా ఇతర పెద్దలందరికీ తెలుసుకుంటున్నాను. ఏరియాలో మాటలు ఇప్పుడు చెప్తున్నారు, మాటలు ముందు ఆ మాటలు కూడా చెప్పేవాడు కాదు. ఈ నాయుడుపేట మేనకూరుతో అనుసంధానం ఈ ఊరికనే నేల మా జనార్దన్ రెడ్డి గారిని తిరిగి తిరిగి తిప్పించుకొని గందరగోళం వారు ఆందోళన పెట్టారు. తర్వాత రాజ్యలక్ష్మి మాతృ సమాన రాజ్యలక్ష్మి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి అప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఎంత అవినీతిగా ఈవెన్ కాలేజీ వ్యవస్థలో కూడా ఎంత అవినీతిగా ప్రవర్తించేవాడు అన్న చెప్తా ఉంటున్నాం. సార్ 8 కోట్ల దగ్గర 7,90,00,000 ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. దీనితో సుధాకర్ రెడ్డి స్వయంగా నిధులు వెచ్చించి ఈ విధంగా వారి తల్లి పేరు మీద సంపూర్ణమ్మ గారి పేరు మీద ఇది నిర్మించడం, వేల మంది ఇక్కడ బయట నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఇక్కడ రిక్రియేషన్ లేదు కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను, సుధాకర్ రెడ్డి అడిగిరాడలో నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ ఈ ప్రాంతంలో రావాలని చెప్పి, ఈ గ్రామంలోనే కాదు ఈ ప్రాంతంలో రావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. మనకు మార్చిలోనే ఎన్నికలు కూడా అయిపోతాయి. మరి ఆ తర్వాత మళ్ళా కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ 2 నెలల్లో జరుగుతుంది కాబట్టి ఈ 2 నెలల్లో ప్రతి కార్యకర్త కూడా సైనికుడిగా పనిచేయండి అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వర్గాన్ని ఆలోచించి అందరికీ అందే విధంగా దాదాపు 28 రకాలైనటువంటి సంక్షేమ పథకాలని అందిస్తూ నా కుటుంబాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి మీ అందరి ఆశీస్సులు అండదండలు ఉండాలని అనేక అభివృద్ధి కార్యక్రమాలని మరి ఈ రాజశేఖర్ గారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసేదంటే ఈ రాష్ట్రానికి మనందరి ప్రజానాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లాలి, ప్రతి పేదవాడి జీవితంలో వెలుగులు నింపాలని
వాళ్ళ యొక్క జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడిని ముందుకు తీసుకెళ్లిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బదిలీ సన్మాన సభ నిర్వహించారు. నాయుడుపేట మొదట డివిజన్లో మొదటి డీఎస్పీగా పనిచేసిన ఘనత రాజగోపాల్ రెడ్డికి చెందుతోందని చెప్పారు. కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని ట్రైనింగ్ డీఎస్పీ సిఐలు ఎస్ఐలు హాజరయ్యారు. అనంతరం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నా విధి నిర్వహణలో నాకు సహాయ సహకారాలు అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, నేను ఎక్కడ పనిచేసిన పై అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ ఆమోదయ యోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నాను తప్ప ఏ రోజు నా ఉద్యోగం రీత్యా సొంత నిర్ణయాలు తీసుకోలేదని, దీనివల్ల ప్రజలకు మంచి జరిగింది తప్ప ఎటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోలేదని ఆయన తెలియజేశారు. చిత్తూరుకు బదిలీ కావడంతో మీతో కలిసి పనిచేసే అవకాశం దూరమైంది తప్ప మీతో పనిచేయడం ఎంతో సంతోషం తగిన విషయమని ఆయన సిబ్బందిని కొనియాడారు. చేయడం అనేది చాలా తప్పు. సర్కారు మన వైపు నుంచి సర్కారు లాగా చేసుకున్నామనే ఉద్దేశంతో తయారు చేశారు. సార్ ఇష్ట ప్రకారం సార్ కోరిక మేరకి మనం చాలా తక్కువలో మన సార్ మీరు ముందుకు వచ్చేసేది దాంట్లో అక్కడి నుంచి సభ్యులు డివిజన్లో సభ్యులు రావడం జరిగింది. సార్ దగ్గర సార్ మీరు ఎక్కడున్నా ఆరోగ్యంగా ఉండాలి. నెక్స్ట్ మంచి ఏ పొజిషన్స్ తీసుకునే సబ్ డివిజన్స్ కానివ్వండి, మీ నెక్స్ట్ హైయర్ ఉన్న ప్లేసెస్లో కూడా మీరు మంచిగా ఇక్కడ సక్సెస్ అయినట్టే అవ్వాలని మరి కోరుకుంటున్నాను సార్. సార్ విష్ యూ ఆల్ ది బెస్ట్. సార్ని కాకుండా దిశ డిఎస్పీ గారిని అపాయింట్ చేశారు. అయినప్పటికీ కూడా దానిలో ప్రతి పని కూడా సారే చేశారు. గురించి నా మంచిగా ఉండదు అని దాని వాస్తవంగా సార్ దగ్గరికి వచ్చి అంటే రావడంతోనే తెలిసిపోతుంది. వచ్చి రిపోర్ట్ చేస్తాను. చాలా వరకు నాకు ఏ పని లేకుండా ఇంతవరకు ఒక అడిషనల్ ఎస్పీ కానీ ఒక డిఎస్పీ కానీ ఎక్కువైతే రాలేదు. ఒక ఎస్పీ కూడా ఒక మాట్లాడలేదు. ఏది పట్టినా శరభాస్ అని అంటే చెప్పిస్తారు. నేను ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఫోన్లో మాట్లాడితే మీరు లేకపోయి మీరు చేయకపోతే పని కాదు. అందుకనే మీ అందరికీ కూడా నేను రుణపడుకుంటానని చెప్పుకోకుండా ఇప్పుడు ఈ జన్మలో ఎప్పుడు తీసుకోవాలి, వచ్చే జన్మలో నాకు తెలుసుకుంటా. నెక్స్ట్ నాకు అత్యంత సంతృప్తించిన సభ్యులు లేదు. పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని లాండ్ ఆఫ్ ప్రాబ్లం చేశాను. సెన్సేషనల్ కేసెస్ కూడా తగిలాయి. నేను స్టేట్ లెవెల్ మహిళా కమిషన్ చైర్మన్ కూడా వచ్చాను. ఎక్కడే కానీ పొలిటికల్ పోయినా సరే ఒక ఎమ్మెల్యేతో కానీ ఒక మినిస్టర్తో కానీ ఒక డీజీపీతో కానీ ఒక ప్రెస్తో కానీ ఎక్కడ కూడా విమర్శలకు తావివ్వకుండా మనం చాలా జాగ్రత్తగా భయంతో చేసుకున్నాం. ఇంత పెద్ద హైవే అన్ని పోతుంటాయి కానీ ఎక్కడే కానీ మీ సహకారంతో నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని. ఎక్కడే కానీ మేజర్ అలిగేషన్స్ లేకుండా అది ఈ కానిస్టేబుల్ ఇలా పొట్టు లాక్కున్నాడు, ఈ ఎస్ఐ ఇట్లా పొట్టు లాక్కున్నాడు, ఇంతగా వసూలు చేశాడు అనేది కూడా ఎక్కడా లేకుండా నాకు సహకరించాలి. నేను అప్పుడప్పుడు చెప్పిన మాట అంతా విన్నారు. ముఖ్యంగా బయోలెక్షన్, ఎంత బయోలెక్షన్ అంటే ఎవరికి రాదు కూడా ఆడదు. ఎంతమంది మినిస్టర్లు ఉందా ఇక్కడే, ఎమ్మెల్యేలు దాదాపు 200 మంది, ప్రజెంట్ ఎమ్మెల్యేలు 175 మందిలో 100 మంది వచ్చారు. 100 మంది ప్రతిపక్ష నాయకులు వచ్చారు. మినిస్టర్లు దాదాపు అందరూ వచ్చారు. ఒక నెల క్యాంపెయిన్ చేశారు ఎంపీ బయోలెక్షన్. ఇక్కడే కానీ చెప్పిన వివాదం లేకుండా ఈ సహకారంతో ఎలక్షన్ కంప్లీట్ చేశాం. ఇప్పుడు తిరుపతిలో కూడా ఎంత అత్యధికంగా ఉంది ఎలక్షన్. మనం ఎంత ప్రశాంతంగా అనుకుంటున్నామంటే అది మీ అందరి సహకారమే.
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సదస్సులో విలేకరులపై వైసీపీ కార్యకర్తలు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని గూడూరు ప్రింట్ అండ్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జమాలుల్లా అన్నారు. ఆదివారం స్థానిక టవర్ క్లాక్ సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు విలేకరులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ జమాలుల్లా, ఉడత శరత్ యాదవ్లు మాట్లాడుతూ సాక్షాత్తు సీఎం సభలో విలేకరుల క్యాబిన్ వద్ద చొచ్చుకొనొచ్చిన వైసీపీ కార్యకర్తలు జర్నలిస్టులపై దాడికి పాల్పడడం దారుణమన్నారు. సమాజ హితం కోసం పనిచేసే విలేకరులపై దాడికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఏఐటియుసి నాయకులు జి శశికుమార్, ఎంబేటి చంద్రాయ్యలు మాట్లాడుతూ పాత్రికేయులపై దాడి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అన్నారు. ప్రజా సంఘాలుగా దీనిని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. ముఖ్యమంత్రి గారి సమావేశంలో నిన్న దెందులూరు విలేకరులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సంఘాలు పార్టీల తరఫున ఇలాంటి విషయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి, అధికారం ఉంది కదా అని చెప్పి సమాజంలో ముఖ్య భూమిక పోషిస్తున్న విలేకరులపై జర్నలిస్టులపై దాడులు చేయడం గతంలోనూ జరిగాయి. ఇలాంటి విషయాల్లో సామాజికంగా విలేకరులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు ఇంతవరకు మనలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ గతి పడుతుందని ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటాం. స్టేడియంలో వాకింగ్, వ్యాయామం చేసేవారు హాస్పిటల్కి పోనవసరం ఉండదని, తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణ జాగ్రత్తలు పాటించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ సూచించారు. గూడూరు పట్టణంలో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు మరియు క్రీడాకారులు స్టేడియం అభివృద్ధి కృషి చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో హాకీ క్రీడా సామాగ్రిని క్రీడాకారులకు అందజేశారు. డాక్టర్ రమణయ్య దాతృత్వంతో యోగా మ్యాట్స్ అందజేశారు. ఎమ్మెల్యే వరప్రసాద్ మాట్లాడుతూ స్టేడియంలో ఎక్కువసేపు గడిపే వారికి హాస్పిటల్ కు పోనవసరం ఉండదని, నేటి పరిస్థితుల్లో చిన్న వయసులోనే గుండె జబ్బులతో చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్రీడాకారులకు మా వంతు సహకారం ఎప్పుడు అందిస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో వేగురు రాజేంద్ర ప్రసాద్, ముని గిరీష్, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, దీపక్, లవకుమార్, నిర్మల తదితరులు పాల్గొన్నారు. నాకు భయం ఏంటంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్ వయసు చూడటం లేదు. హార్ట్ అటాక్ వయసు చూడటం లేదు. నా అన్న కుమారుడు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు అనుకోని విధంగా హార్ట్ అటాక్ గురైనప్పటి నుంచి కూడా నేను ప్రతి ఒక్కరికి నిర్ముఖపాఠంగా చెప్పాలి. అలాగే నా భార్య అది అయిన తర్వాత ఎంతో చక్కగా ఆరోగ్యవంతురాలుగా 72 అది 40 క్రితం జరిగింది, 32 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎంతో సంతోషంగా మనవలతో ఆడుకుంటూ ఇది నాకు ఈ గ్రౌండ్ విషయం చెప్పినప్పుడు ఇది మీరే చూస్తున్నారు. ఇది ఒక దేవాలయం నా దృష్టిలో. ఎందుకంటే అక్కడికి హాస్పిటల్కి పంపకుండా ఉండాలంటే ఇది ఒక్కటే ఈ దేవాలయమే. నాకు మిగిలిన దేవుళ్ళు తెలియదు, మిగిలిన పుణ్యక్షేత్రాలు తెలియదు, నాకు తెలియదు. ఇది ఒక దేవాలయం. నాకు అక్కడికి వెళ్ళనక్కర్లా, ఏదో ఏజ్ రిలేటెడ్ కనుక వెళ్తాం అప్పుడే కళ్ళు మందులకి, దానికి తప్ప మిగిలినటికి లేదు. సో నాకు ఒక అదృష్టం. ఇక్కడ అన్నిట్లో కూడా నాకు ఈరోజు మాకు మన ఈ క్రీడాకారులు కొన్ని విషయాలు నాకు తెలియచేయడం జరిగింది. రాజా గారు కానీ, ముని గిరీష్ గారు కానీ, అలాగే దీపక్, మిగిలిన వాళ్ళందరూ. తర్వాత చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మరలా దీపావళి టపాసులు కానివ్వండి, ఏ ఒక్కటి కూడా వ్యాపారి రీతిలో మీ గ్రౌండ్ అంటే మీ గూడూరు ప్రజలు, మన గూడూరు ప్రజలు అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో ఇక నుంచి ఎప్పటికి కూడా ఆ దీపావళి వెడుగుండుల సామాగ్రి లేకోకుండా సబ్ కలెక్టర్ గారు ప్రొసీడింగ్స్
ఇష్యూ చేస్తానన్నారు కనుక మీరు సోమవారం వెళ్ళి మీరు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో, హగ్గయ్య గారు ఉన్నారా, లేకపోతే రాజా ఉన్నారా, లేకపోతే మునిగిరీష్ ఉన్నారా, మీరందరూ కూడా వెళ్ళి నేను ఒక రికమెండేషన్ లెటర్ ఇదివరకే మనం ఇచ్చాం కనుక ఒక ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తే ఈ విధంగా ఎవరో ఒక ఆర్టీ వస్తారు, అది ఏ విధంగా చేస్తారు. మొదటి సంవత్సరం నేను వచ్చినప్పుడు 19లో అన్ని తవ్వేసి పెట్టినప్పుడు మా గుండె తవ్వినట్టుగా మేము బాధపడ్డాం కనుక అది రాకోకుండా మళ్ళీ చేసాము. ఇంకా శాశ్వతంగా రాకుండా మీకు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తాను. గూడూరు పట్టణ సమీపంలో వెలిసి ఉన్న గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో నేల పొంగలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణ గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో భోగి పండుగ తర్వాత వచ్చే 3వ ఆదివారం నేల పొంగలు నిర్వహించడం మానవాయితీగా వస్తోంది. 2 రకాల పుష్పాలతో అమ్మవారికి పూలంగి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలందరినీ ఆకట్టుకున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకుని అన్నప్రసాదాలను స్వీకరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నెల్లూరు సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ ఖరీనా చేసిన సీఎం జగన్. కోట ఎంపీటీసీ షేక్ మొబీన్ బాషా ఆధ్వర్యంలో దువ్వ ప్రార్థన జరిపిన ముస్లిం పెద్దలు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కట్టా సుధాకర్ రెడ్డి, జెడ్పీటీసీ కట్టా జ్యోతిరెడ్డి దంపతుల ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతివనం. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా వైభవంగా జరిగిన ప్రారంభోత్సవం. నాయుడుపేట పట్టణంలో ఘనంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి బదిలీ సన్మాన సభ. కార్యక్రమానికి హాజరైన డివిజన్ పరిధిలోని ట్రైనింగ్ డీఎస్పీ, సిఐలు, ఎస్ఐలు. విలేకరులపై వైసీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహం వద్ద గూడూరు విలేకరుల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన. ఇవి బులెటిన్లోని హెడ్లైన్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.